ఇంతమంది చాలా రకాలుగా మిమ్మల్ని బాగా మీ వర్క్ని గుర్తించారు కదా. సో మీకు ఈ సినిమాకి రావాల్సినంత గుర్తింపు అవార్డ్స్ పరంగా వచ్చిందని ఫీల్ అవుతున్నారా? అంటే అండి రైట్ ఫ్రమ్ నా ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుండి నేను ఎప్పుడు చాలా గొప్పగా చేసిన అనుకుంటానండి. అంటే ఎవరైనా అనుకుంటారేమండి. సో అండ్ ఆల్వేస్ థిల్ దట్ ఓకే లైక్ ఓకే ఐ నీడ్ టు డిజర్వ్ నేషనల్ అవార్డ్ అని ఎప్పుడు ఫీలింగ్ ఉంది. సో అది నేను ఛత్రపతి చేసినప్పుడు లైక్ మగధీరా చేసినప్పుడు సో లైక్ ఆల్వేస్ ఫెల్ట్ అంటే ఇంత అప్రిషియేషన్ వస్తూ ఉంటే లైక్ ఆర్ ఫర్ ఈగా ఫర్ దట్ మ్యాటర్ అంటే ఇంత అప్రిషియేషన్ మీ కెమెరాకి వస్తుంటే ఒక నేషనల్ ఒకటి రావాలి అని ఒక చిన్న కోరిక ఉందండి అది. సో బట్ ఐ డి నాట్ రిసీవ్ ఇట్ అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ అండి. ఎందుకంటే లైక్ ద కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ ఐ గాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద పీపుల్ హూ అండర్స్టాండ్ ద వర్క్. సో దే ఆర్ ఆల్ గివెన్ మీ ద కాంట్రిబ్యూషన్ విచ్ ఇస్ రిక్వైర్డ్. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ కండి ఒక లిమిటేషన్ ఉంటుందండి. సో ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఓకే ప్రభాస్కి వచ్చినంత రికగ్నిషన్ నాకు వస్తుంది ఆర్ రాజమౌళి గారికి వచ్చినంత నాకు రికగ్నిషన్ వస్తుందని. దట్ ఈస్ బికాస్ నా ప్రొఫెషన్ అది కాదండి. ఇఫ్ ఐ వాస్ ప్రాబ్లీ అ హీరో ఆర్ అ డైరెక్టర్ దెన్ ఆ రికగ్నిషన్ వస్తుందండి. సో ఫార్ ఎ సినిమాటోగ్రాఫర్ ఫార్ మీ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ గాట్ గ్రేట్ రికగ్నిషన్ అండి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. సో లైక్ వాట్ ఎవర్ అవార్డ్స్ అన్నది లైక్ ఐ గాట్ ఫిల్మ్ఫేర్ అండ్ మన సైమా అవార్డ్స్ వాట్ ఎవర్ తెలుగు సినిమాకి వచ్చిన రికగ్నిషన్ అండి ఐ గాట్ ఇట్ అండి. ఐ గాట్ అట్ దట్ టైమ్ నంది అవార్డ్ ఉండేది. సో ఐ గాట్ నంది అవార్డ్. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండి. అంటే డెఫినెట్లీ అండి అంటే ఎప్పుడు ఏంటంటే ఇంకా రికగ్నిషన్ రావాలని అందరికీ కోరిక ఉంటుందండి. నాకు కూడా ఉంది, వస్తే ఇంకా బెటర్. బట్ ఆర్ఎల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఓ సినిమాటోగ్రాఫర్కి ఐ థింక్ ఐ హ్యావ్ గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ గాట్ గ్రేట్ రికగ్నిషన్ అండి. అంటే మీ థర్డ్ టెక్నీషియన్స్లో కానీ ఆడియన్స్లో కానీ మీ సినిమాటోగ్రఫీ గుర్తింపు వచ్చింది కాదనట్లేదు. కానీ ఒక నేషనల్ అవార్డు వస్తే అది ఒక వేరే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇటు మగధీర వర్క్ కానీ ఈగ కానీ బాహుబలి కానీ త్రిబుల్ ఆర్ కానీ వీటిల్లో సినిమాటోగ్రఫీ వర్క్ని వంకలు పెట్టలేం. డెఫినెట్గా మోర్ దాన్ అవార్డు అది. సో అలాంటి సినిమాకి అవార్డు రాలేదు అన్న బాధ మీకు ఎంతవరకు ఉందో, మీకంటే సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఎక్కువ ఉంది. అరే ఎందుకు సెంధిల్కి రాలేదు అని. సో బట్ ఏంటంటే లైక్ ఐ యూస్ టు అంటే నేను స్టార్టింగ్ కెరియర్లో చాలా బాధపడ్డానండి రాలేదు కదండి. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ అండి లైక్ ఇట్ ఈస్ దానికి స్టాండర్డ్ ఫార్మాట్ లేదండి. అంటే ఇది చేస్తే ఇవ్వాలండి. అంటే ఒక జ్యూరీ ఉంటారండి. ఆ జ్యూరీకి ఏది నచ్చుతుందో అంటే మేబీ దట్ జ్యూరీ విల్ లైక్ ఓకే లైక్ అంటే కమర్షియల్ సినిమాలు కాదు ఈసారి ఆర్ట్ సినిమాలకు ఇవ్వాలి, సో ఈసారి ఈ లాంగ్వేజ్ బేస్డ్ సినిమాలకు ఇవ్వాలి. సో ఈ లాంగ్వేజ్ అంటే అది ఎలా ఉంటుందంటే నేషనల్ అవార్డ్స్ ఓకే అన్ని ఎవ్రీ ఇండియాలో అన్ని లాంగ్వేజ్కి ఎంకరేజ్ చేయాలి, సో అన్ని లాంగ్వేజెస్ కొద్ది ఇవ్వాలి. సో అలాంటి సో మెనీ దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అలాంటివన్నీ ఉంటాయండి. సో ఆ ప్రాసెస్లో ప్రాబ్లీ బికాస్ ఆల్ మై ఫిల్మ్స్ హ్యావ్ గాట్ రికగ్నిషన్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ విఎఫ్ఎక్స్. అండ్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే అండి నేను చేసిన సినిమాలకు 4-5 సినిమాలకు నేషనల్ అవార్డ్ ఫర్ విఎఫ్ఎక్స్ వచ్చిందండి. which I am very proud of it because I think my contribution is lot in that. So VFX award వస్తుంది నాకు వచ్చినట్టు నేను ఫీల్ అవుతానండి. So like in that way I am very satisfied because as a cinematographer I should enjoy I should understand అంటే నాకు ఆ నాలెడ్జ్ VFX నాలెడ్జ్ ఉండాలి అండ్ ఐ షుడ్ ఇంటిగ్రేట్ నా కెమెరా వరకు అది సీమ్లెస్గా దాంతో మ్యాచ్ అవ్వడం ట్రై చేయాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ హావ్ వన్ ద విజువల్ ఎఫెక్ట్స్ అవార్డ్. అదే సాటిస్ఫాక్షన్ అండి. యాక్చువల్గా మీకు రాలేదు అవార్డు, బట్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కువగా విఎఫ్ఎక్స్కి అవార్డు వచ్చింది. సో అంటే అదే అండి. సో అంటే ఇంకోటి ఏంటంటే సినిమా ఈజ్ అ వెరీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. సో ఇట్ ఈస్ లైక్ అంటే లైక్ ఇప్పుడు సినిమాటోగ్రఫీ కాదండి, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ హౌ ప్రొడక్షన్ డిజైనర్ కాన్స్ట్రిబ్యూట్స్. ప్రొడక్షన్ డిజైనర్ సెట్ ఎలా వేసాడు, కాస్ట్యూమ్స్ కలర్ ఎలా వేసారు, లైక్ దగ్గర నుండి మేకప్ ఎలా వేసారు. సో ఇట్ ఈస్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, అన్నీ కలిస్తేనే ఒక సినిమా అవుతుందండి. సో ఇన్ దట్ వే లైక్ అంటే మ్యూజిక్ ఎక్సైట్మెంట్ కానివ్వండి. సో సినిమా అనేది ఎక్స్ట్రీమ్లీ కొలాబరేటివ్ ఆర్ట్ అండి. అండ్ మంచి కొలాబరేషన్ అయితే ద రిజల్ట్స్ విల్ బీ సంథింగ్ లైక్ ఆర్ఆర్ఆర్ బాహుబలి లాంటి కొలాబరేషన్ వస్తుంది. సో వేర్ ఎవ్రీ వన్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిల్మ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్ ఫిల్మ్. దట్ ఈస్ వై వీఆర్ హియర్ అండి. సో మనం వర్క్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఈవెన్ ఆఫ్టర్ 25 years ఐఎమ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అంటే ఐఎమ్ డూయింగ్ అ గుడ్ జాబ్ వేర్ లైక్ ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ ఫర్ ద ఫిల్మ్ అని. సో దట్ ఈస్ వన్ సాటిస్ఫాక్టరీ థింగ్ అండి. అంటే లైక్ మనం చేసిన సినిమా రికగ్నిషన్ వచ్చింది ఆర్ అవార్డ్ వచ్చింది, ఆడియన్స్కి నచ్చింది, పెద్ద కలెక్షన్స్ వచ్చాయి అంటే దట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ టు ఎంజాయ్ అండ్ రిలీష్.
మ్మ్.